18వ తారీఖున మా గౌరవ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతానికి విచ్చేసి సత్తెనపల్లి నియోజకవర్గంలో వెంకటేశ్వర్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఈ కార్యక్రమ నేపథ్యంలో మరి ఎన్నో ఆంక్షలతో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి విచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేసినటువంటి మా పల్నాడు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల కాలంలో మీరు చూస్తా ఉన్నారు, మరి అన్ఫార్చునేట్లీ మేము అధికారానికి దూరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్ట్రిక్ట్స్ కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన వెంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్, తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవడం, తను చనిపోవడం జరిగింది. మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ ని విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా వేల మంది సంఖ్యలో పోలీసులను డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్ ని ఫెయిల్ చేసేటువంటి ఒక కార్యక్రమం, ఒక మ్యారథాన్ గా తీసుకొని పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లారో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూస్తుంది. ఒక 100 మందితోనే ఈ ప్రోగ్రాం చెయ్యాలని, ఎక్కడి నుంచి జనం వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆపేందుకు ఎంతగా దిగజారి ప్రయత్నాలు పోలీసు వారు చేశారంటే, ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఫోన్ చేసి మీరు కార్లు ఇవ్వద్దు, జనాన్ని తోలడానికి గనక మీరు ఏమన్నా కార్లు గనక ఏదైనా వెహికల్స్ గనక ఇస్తే వాటి మీద కేసు పెడతాం, ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తామని వార్నింగ్స్ ఇవ్వడం. ఆటో యూనియన్లకు ఫోన్ చేసి మీరు గనక మీ ఆటోలు గనక ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఆ ఆటో యూనియన్ కి సంబంధించి ఆటోలన్నింటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పడము. అలాగే పెట్రోల్ బంక్స్ ని కూడా ఓపెన్ పెడితే ఎక్కడ జనము అధిక సంఖ్యలో బైక్స్ లో మరి తరలి వస్తారేమో అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ ని కూడా మూసివేయటము. అలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా, అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రజల్ని ఈ కార్యక్రమానికి దూరం చేసేందుకు చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి ఎక్కడా కూడా మా పల్నాడు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్ఛార్జ్ కూడా ఎవ్వరం కూడా ఒక కార్లు పెట్టడం గాని, జనం మొబిలైజేషన్ కి సంబంధించి వాళ్ళకు ఒక ఆయిల్ ప్రొవైడ్ చేయడం గాని, వాళ్ళకి ఏదైనా ఆటోలో లేకపోతే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం గాని ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత జనాదరణ, ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి
ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న అంటే ఇస్ ద మ్యాన్ ఆఫ్ మ్యాసెస్. జగనన్న ఇస్ ద క్రౌడ్ పుల్లర్. జగనన్న అంటే ఇస్ ద పీపుల్స్ పర్సన్. మరి ఇంత చరిష్మా ఉండి, ఇంత ప్రేమాభిమానాలు, జనాదరణ ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అరుదుగా చూస్తుంటాం మనం. అలాంటి ఒక గొప్ప నాయకుడు, అలాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు వస్తే జనాన్ని మనం తోలాల్సిన పని లేదు. జనానికి జస్ట్ ప్రోగ్రామ్ ఇది, ఇక్కడికి విచ్చేస్తున్నారు అనే ఒక జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, స్పాంటానియస్ గా, న్యాచురల్ గా, తండోపతండాలుగా ఎంతో మంది జనం తరలి వచ్చి ఆయన్ని చూసి వెళ్దాం, దగ్గరగా చూసి వెళ్దాం అని వచ్చేటువంటి ప్రజలు. మరి ఇదే రకంగా సత్తెనపల్లిలో కూడా అంత పెద్ద ఎత్తున జనం వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలతో వచ్చి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద సక్సెస్ చేశారు. నాట్ ఈవెన్ కేరింగ్ ఎనీ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ది పోలీసులు ఆ ముందులో చూసాం మనం. మాతో సహా మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా కంటిన్యూస్ గా నోటీసులు ఇస్తూ, బెదరగొడుతూ, భయపెడుతూ, రేపు వస్తే కేసులు కడతారేమో, రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో పెట్టి, ప్రోగ్రామ్ అసలు ఉందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇంకొక దశలో క్రియేట్ చేసి ఎంత అడ్డం పడ్డారో ఆ అడ్డాలన్నీ కూడా తొలగించుకొని చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ బార్కేడింగ్స్ పెట్టారు. ఆ బార్కేడ్లు కూడా లెక్క చేయకుండా పొలాల్లోంచి చూసారు. చాలా మంది విజువల్స్ సోషల్ మీడియాలో కానీ చాలా మందికి కూడా తెలుసు. పొలాల్లోంచి ఎక్కడ దారి లేకపోయినా ఏదో ఒక దారి వాళ్ళు చూసుకొని న్యాచురల్ గా, కనీసం ఆ ప్రోగ్రామ్ లో మంచినీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు, ఏ షాప్ కూడా ఓపెన్ చేయండి, పొద్దు నుంచి జనం అంతే కూర్చొని ఉన్నారు. అంత పెద్ద ఎత్తున మీరు రెస్ట్రిక్ట్ చేసినా కూడా ఎక్కడ ఎవరు దేనికి ఆశపడకుండా, దేనికి భయపడకుండా మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పి అవ్వలతో సైతం, యంగ్స్టర్స్ అయితేనేమి, మహిళలు అయితేనేమి పెద్ద ఎత్తున వచ్చి మా నాయకుడిని చూడాలని పొలాల్లోంచి నడుస్తూ వచ్చి పొద్దు నుంచి కూడా ఆయన వచ్చే వరకు కూడా వెయిట్ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అంటే ఏ విధంగా ప్రజలు ఎదురు చూసి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వారి యొక్క అభిమానాన్ని, వారి యొక్క మద్దతుని చాటుకున్నారనేది మనకు మొన్న మన పల్నాడులో సత్తెనపల్లిలో జరిగినటువంటి ప్రోగ్రాం మన కళ్ళ ముందే మనకు సాక్ష్యం చెప్తా ఉంది. ఆ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు, టీడీపీ వాళ్ళు, ఏమని, ఇద్దరు చనిపోతే అది జగన్ గారి పర్యటన వల్ల అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఆ రోజున ప్రోగ్రామ్ 9:35 జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నివాసం నుంచి స్టార్ట్ అయ్యారు. ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వెహికల్లో ట్రావెల్ అవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి స్వయంగా నేనే చూశాను. 9:35 అక్కడ తాడేపల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడికి సత్తెనపల్లి రీచ్ అయ్యేసరికి, రెంటపాలకు రీచ్ అయ్యేసరికి 5 అయింది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక్కసారి 7-8 గంటలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రీచ్ అవ్వడానికి. దానికి కారణం ఏంటి? దానికి కారణం అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో, తన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేందుకు జనం స్వచ్ఛందంగా ఎక్కడికక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూడాలి, వారు వస్తుంటే చూడాలి, వారికి మా మద్దతు తెలియజేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున దారి పొడవున జనం ఎక్కడికక్కడికి వస్తూ వారి యొక్క మద్దతును తెలియజేస్తూ వారందరినీ కలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 5 అయింది. ఇక వీళ్ళు ఈ వస్తున్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మద్దతును ఒక ఈర్షతో, ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక ఇండైజెషన్ ఫ్యాక్టర్ గా ఈరోజు వాళ్ళకి మారింది. ఇక దీంట్లో భాగంగా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వస్తున్నారు. ఆ జనం వచ్చారంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క డైల్యూషన్, వాళ్ళు డిగ్రేడ్ అయిపోతున్నారు ప్రజల్లో. కూటమి ప్రభుత్వం యొక్క ఉనికి తగ్గుతుంది, ఈ ప్రభుత్వం ఫెయిలియర్ అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని
వీళ్ళు ఇక ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంటారు. మనం చూస్తా ఉన్నాం రీసెంట్ టైమ్స్ లో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో పెద్ద మనిషి అంటే ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారట, ఆయన చెయ్యాలని ఉందట. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. మరి ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ రీసెంట్ గా చూసాం మనం, బుచ్చయ్య చౌదరి గారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన కూడా అదే మాట్లాడు, ఇంకేదో మాట్లాడుతున్నారు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? దీని లోతు మనకు అర్థమవుతా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టమవుతా ఉంది. ఒక కుట్రకు తెరలేపుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు మంచి చేసుకునే దాని మీద లేక జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని ఏదో భూస్థాపితం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చెయ్యాలి అనేటువంటి ఒక ప్రయత్నము, ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజున మీరు హామీలు ఇచ్చిన, మీరు మాట్లాడినటువంటి, మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే సూపర్ 6 అని హామీ ఇచ్చాడో ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, లేదా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు, వాళ్ళని నానా స్టేషన్లకు దిప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా. మరి మీరు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఏం చేయాలి? సేమ్ మీ మీద కూడా అప్లై చేయాలి కదా. మరి ఖచ్చితంగా అంటా ఉన్నాము, బుచ్చయ్య చౌదరి గారు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ మీద కూడా, మీరు ఇలా మాట్లాడుతున్నందుకు మీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయితే పార్టిసిపేట్ చేసిన అందరి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసులు కట్టారు. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు కట్టారు. అంటే మా నాయకుడు వస్తే ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం తప్ప? ఆ కార్యక్రమం ఏ కార్యక్రమం అండి? ఒక కుటుంబాన్ని పరామర్శించడం తప్ప ఆ చనిపోయినటువంటి ఎవరైతే ఉప సర్పంచ్ ఉన్నాడో వాళ్ళ తండ్రి గతంలో మాకు మండల పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వారు ఆహ్వానించినందుకు వారి మీద కేసు కట్టారు. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి నా మీద కేసు కట్టారు. ఈ ప్రోగ్రామ్ సత్తెనపల్లిలో జరిగితే ఆ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి గారి మీద కేసు కట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అప్పిరెడ్డి గారి మీద కేసు కట్టారు, తలసిల్ రఘురామ్ గారి మీద కేసు కట్టారు, కాస్ మహేష్ రెడ్డి గారి మీద కేసు కట్టారు, బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద కేసు కట్టారు, దేవినేని అవినాష్ మీద కేసు కట్టారు, నంబూరి శంకర్రావు గారి మీద కేసు కట్టారు, అన్నాబతున్ శ్రీవస్తు ఆయన మీద కట్టారు, అంబటి మురళి గారి మీద కట్టారు, అంబటి రాంబాబు గారి మీద కట్టారు, పేర్ని నాని గారి మీద కట్టారు, అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి నాగార్జున యాదవ్ మీద కూడా కట్టారు. ఇలా దాదాపుగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. ఇంకా అండ్ అదర్స్ అంటున్నారు. మరి ఇంకెంతమంది ఉన్నారో అది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఇలా మా మీద కేసులు కట్టి మా కార్యకర్తల్ని కార్యక్రమానికి రావద్దని మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది. మీరు పోలీస్ ఆంక్షలతో మీరేవో కాగితాలు, పేపర్లు ఏవో ఇవ్వచ్చేమో, కానీ ఈ అభిమానాన్ని, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమని మీరు ఆపలేరు. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా? మమ్మల్ని మీరు ఆపలేరు. ఇవి కాదు, ఇంకెన్నైనా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడము మా అదృష్టంగా భావిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఆయన యొక్క ప్రోగ్రామ్స్ కి సంబంధించి కానీ, లేదా మేము ఇక్కడ యాక్టివ్గా ఉన్నామని మా మీద ఏ కేసులు పెట్టినా కూడా మా యొక్క పోరాటం, మా యొక్క ప్రయత్నము, ప్రజల్ని మేము రిప్రజెంట్ చేయడము, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ గా మేము ఖచ్చితంగా ఉంటాము. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు, అడ్డుకోలేరు. మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్
క్రియేట్ చేస్తే ఇంకా బలంగా మేము నిలబడతాము, ముందుకు వెళ్తాము అని తెలియజేసుకుంటూ చివరిగా మీరు ఏదైతే ఆంక్షలో ఇంకోటో మీరు విధిస్తున్నారో మీరు చేస్తున్నారో క్లియర్ గా కూడా మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్, మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఇవన్నీ కూడా ఈ కేసులు కట్టడం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు మీరు మా మీద అన్ని వేస్తున్నారు. కానీ ప్రజలు ఒకరు స్పష్టంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క పాలన, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు. కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఫేడ్ అవుట్ అయింది. ఇది ఒక ఫెయిలియర్ గవర్నమెంట్ గా ముద్రేసుకుంటుందని ప్రజలు రియలైజ్ అయ్యారు. దానికి తగ్గట్టే ముందు కూడా పరిణామాలు ఉంటాయి. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలియజేసుకుంటున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.